హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది కూడా ఒక సింపుల్ మెహందీ డిజైన్ అనమాట. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. మనం చాలా కష్టపడి ఫ్రంట్ హ్యాండ్కి స్టార్ట్ చేస్తాం. ఎలా అంటే మనం చిన్నప్పుడు చూడండి, ఒక క్లాస్కి ఎంటర్ అయ్యాక కొత్త బుక్స్ కొనుక్కుంటాం కదా. కొత్త బుక్స్ కొనుక్కున్నాక ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. నోట్స్ చాలా నీట్గా రాస్తాం. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ కూడా పర్లేదు కొంచెం. ఇంకా థర్డ్ ఫోర్త్ పేజ్కి వచ్చేసరికి రైటింగ్ అనమాట. ఒక వీడియో ఉంటుంది కదా ఫ్రెండ్స్, పాములు దొర్లుతున్నాయి అని చెప్పి ఒక కామెడీ వీడియో, అలా అనమాట. ఇంకా డాక్టర్ రైటింగ్లో వెళ్ళిపోతుంది. నాదైతే అట్లానే ఉంటుంది. మీది ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, కానీ యూజువల్గా అలా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మనం ఫ్రంట్ హ్యాండ్ మెహందీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తాం, చాలా బాగా వేస్తాం. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మెడ నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది. ఇంకా వేసే ఇంట్రెస్ట్ కొంచెం కొంచెంగా పోతూ ఉంటుంది. ఇంకా బ్యాక్కి వచ్చేటప్పటికి అస్సలే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒక చిన్న డిజైన్ అయితే వేసేస్తాం. అలా కాకుండా మనం ఇంకా బ్యాక్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. అలా స్టార్ట్ చేయాలి అని నేనైతే చెప్పట్లేదు, నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్యాక్ హ్యాండ్కి సింపుల్ డిజైన్ మనం ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ హ్యాండ్ని ఎవరు చూడరు. బ్యాక్ హ్యాండ్ మనం చూపించకపోయినా అందరికీ కనిపిస్తుంది, డిజైన్ కూడా కనిపిస్తుంది. అందరూ అడుగుతారు ఎవరు వేశారు అని. ఒకరికి ఒక్క మాట చెప్పాం, వీళ్ళు వేశారని చెప్పాం అనుకో, నేను కూడా వీళ్ళు వేయించుకుంటా అని అంటుంటారు. మా ఊరిలో అయితే ఇలానే ఉంటుంది. మీ వైపు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మా వీధిలో అయితే చిన్నపిల్లలు మ్యారేజ్ ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే చాలు కోన్ పట్టుకొని వచ్చేస్తారు నా దగ్గరికి, అక్క మెహందీ వేయవా అని చెప్పి. చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు అలా అడిగేటప్పుడు. సరే కొంచెం పని ఉంది, కాసేపు అయ్యాక రా వేస్తా అని చెప్తే, ఇంకో కాసేపు అయ్యాక వస్తారు, అక్క వేస్తావా అని చెప్పి. ఇంకా తిప్పించడం ఎందుకని చెప్పి నాకు వచ్చిన ఏవో చిన్న చిన్న డిజైన్స్ వేసి పంపించేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మన మెహందీకి వచ్చేస్తే ఇదైతే సింపుల్ బ్యాక్ హ్యాండ్ డిజైన్ అనమాట. మధ్యలో చిన్న ఫ్లవర్ వేసుకొని సేమ్ అదే ప్యాటర్న్ని మళ్ళీ రిపీట్ చేసుకున్నాక ఇంకా మనం గాజులు వేసుకుంటాం కదండి, అక్కడ అనమాట 2 లైన్స్ వేసుకొని ఫ్రంట్ బ్యాక్ 2 వైప్స్ చిన్న చిన్న కట్ వర్క్ అలా ఇచ్చేసి ఆ పైన చిన్న ఫ్లవర్ వేసుకుంటాం. తర్వాత మిడిల్ ఫింగర్కి డాట్స్ వేసుకుంటూ వెళ్తాం, కొంచెం మీడియం సైజ్. తర్వాత లాస్ట్కి వచ్చాక ఫింగర్కి మనం గోరింటాకు పెట్టుకున్నట్టు రబ్ చేసేసి సేమ్ అదే ప్యాటర్న్ని మళ్ళీ చిన్న కట్ వర్క్ లాగా 2 టైమ్స్ వేసుకొని చిన్న ఫ్లవర్లా వేసుకుంటాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి.